అందరికీ అందుబాటు బడ్జెట్లో ప్రీమియం ప్లాట్స్ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. వివరాలకు కాల్ చేయండి. ఒరేయ్, ఎమ్మెల్యే కొడుకువి, లక్షాధికారివి, ఊరి నిండా పెళ్లిగానే ఆడపిల్లలు కోకొల్లలుగా ఉన్నారు. ఊరి సంగతి ఎందుకురా, ఈ వీధి సంగతి చెప్పు. ఎంతమంది ఆడపిల్లలు వస్తున్నారు పోతున్నారు, ఒకటి చూస్తుందట్రా. తల్లులు పిల్లలు కలిసి వెళ్తున్నారు. వాళ్ళకు చూడాలన్నా తల్లులు కవర్ చేసేస్తున్నారు. అందుకే గురు, తల్లు లేకుండా పిల్లలు పుట్టిస్తున్నారు. మరి ఏదిరా నా ఫీజు? దేనిగా? కేసు మన వైపు మళ్ళించాం కదా. తల్లి చూసిందిరా, పిల్ల చూడలేదు. బాబు, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఏటమ్మా, అలా ఉన్నావు? బాబు, ఈడొచ్చిన పిల్ల ఇంట్లో ఉందని మనకు గుర్తు లేకపోయినా లోకం గుర్తు చేస్తుందయ్యా. ఇప్పుడు ఎవరేమన్నారమ్మా? ఒకరన్నారని కాదు బాబు, ఏ వయసులో జరగవలసింది ఆ వయసులో జరగాలి. ముందు దానికి వెంటనే ఒక సంబంధం చూడు. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నానమ్మా. నా స్నేహితుడికి ఉత్తరం రాశాను, 2 రోజుల్లో సమాధానం రావచ్చు. తమ్ముడు ఉద్యోగమే పెద్ద సమస్యగా తయారైందమ్మా. అదేం పెద్ద సమస్య కాదు. సిఫార్సులు లంచాలు ఇచ్చుకోగలిగితే ఈ రోజే ఉద్యోగం దొరుకుతుంది. ఆ నీచం నాకొద్దు. ఈ ప్రపంచంలో బ్రతకడానికి తెలివి ఒకటే చాలదురా, లౌకికం కూడా కావాలి. వెళ్ళిన ప్రతి చోట నీకు ఇష్టమైందే ఉండదు. దొరికిన దాన్ని మన ఇష్టం వచ్చినట్టు మలుచుకోవాలి. ఆత్మాభిమానం చంపుకుని బతకడం నాకు చేత కాదు. ఈ రోజే నా ఆఖరి ప్రయత్నం. నా చదువు నన్ను బ్రతికిస్తుందో ఈ సమాజం నన్ను చంపుతుందో ఈ రోజే తేలిపోవాలి. ఆహా జాతిపిత, ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? దూరం నుంచి చూసేవాడికి నువ్వు కూడా నిరుద్యోగ క్యూలో నిలబడ్డట్టే కనపడుతుంది. ఈ దేశం దుస్థితి కళ్ళారా చూసినట్టుంది. తప్పదు, ఈ దేశానికి స్వరాజ్యం తీసుకొచ్చావుగా, ఆ మాత్రం శిక్ష అనుభవించాల్సిందే. అవును, ఈ బుక్ లో లంచం తీసుకొచ్చావా? తీసుకురాలేదా? అబ్బే లాభం లేదండి, వెళ్ళిపోవచ్చు. అదేమిటి అందరూ వెళ్ళిపోతున్నారు? ఏమండి, హలో, ఏమిటండి అందరూ వెళ్ళిపోతున్నారు? ఇది కూడా లంచాల రాజ్యమేనా? అబ్బా కాదు గురు, ఉత్తరం వదట దక్షిణం వదట, ప్రతిభే కావాలట. ఈ సంగతి తెలిస్తే ఇంత దూరం ఎందుకు వచ్చేవాళ్ళం? పద. గుడ్ మార్నింగ్. మీలాంటి వాళ్ళు ఈ దేశంలో పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను. మీలాంటి వాళ్ళు ఊరికొక్కరున్నా, కనీసం జిల్లాకొక్కరున్నా ఈ దేశం బడుగు దేశాల లిస్టు నుంచి భారీ దేశాల లిస్టులోకి వెళ్తుంది. మీరు భట్రాజులా? ఇది నా 61వ ఇంటర్వ్యూ మేడం. ఇంతవరకు ప్రతి ఆఫీసులో గొడవ పెట్టుకోవడమే గానీ ఇంత ప్రశాంతంగా మాట్లాడారు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఇప్పుడు మాత్రం మీ అభిప్రాయం ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే మన దేశంలో చాలా మంది ఉపన్యాసం చెప్పద్దు. ఉపన్యాసాల వల్ల ఉదర పోషణ జరగదు, ఉద్యమాలతో ఉన్న ఊపిరి నిలవదు. హక్కులు అడిగే ముందు బాధ్యత తెలుసుకోవాలి. ఓహో, మీరు కూడా నన్ను ప్రశ్నలు వేయటం మొదలెట్టారన్నమాట. చూడండి మేడం, మీరు అడిగిన ఏ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. ఇంతవరకు అందరూ చెడుగా మోసం చేశారు, మీరు మంచిగా మోసం చేస్తున్నారు. ఒకవేళ మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేదు అనుకోండి, ఏం చేస్తారంట? ఉద్యోగం ఎవరు, అంతేగా? సో రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ 62. యు ఆర్ అపాయింటెడ్. డిస్టర్బెన్స్ అయినా పర్వాలేదు, మనం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటే చాలు. ఇక్కడ నుంచుంటే దోమలు, కూర్చుంటే నల్లులు, అటుపక్క పిల్లలు, ఇటుపక్క. చూడండి, మన అనుకున్న పని ఏకాగ్రత చేసుకుంటే అడవిలో కూడా అనుకున్నది సాధించగలం. ఈ అడవిలో ఏం సాధించడానికి వచ్చినట్టు మీరు? అది మరి ఏమిటో చెప్పండి. ఏమిటి మా టీచర్? ఎవరా అమ్మాయి? అమ్మా, ఈవిడ ఈ అమ్మాయి అమ్మా. మిస్టర్ కృష్ణమూర్తి, మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? షీఈ్ మై టీచర్. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఈ జీ మురార్ అంటే ఏమిటో నిరూపిస్తానని చెప్పానుగా. ఐ ప్రూవ్డ్ ఇట్. అబ్బా ఏంటన్నయ్యా, మెల్లి చెప్పు, దగ్గరే ఉన్నాగా. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద అడుగుపెట్టిన క్షణం ఎలా ఫీల్ అయ్యాడో గానీ ఈ రోజు ఈ జీ మురార్ అంతకన్నా గొప్పగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకో తెలుసా? ఉద్యోగం దొరికింది కాబట్టి. ఏంటి, నీకు ఉద్యోగం వచ్చిందా? ఛీ, అసలు నా జాతకంలోనే తప్పుంది. ఏమిటా చూపు? గొడ్డలేదో బెడ్లు కన్నట్టు. నాకు ఉద్యోగం రాకూడదా? వస్తే తప్ప? మీరే చెప్పండి. అవును, ఇంతకీ మీరెవరు? ఎవరైనా పర్లేదులేండి, నాకు ఉద్యోగం రావడం నేరమా? ఆయన గోల్డ్ మెడలిస్ట్ అండి, గోల్డ్ మెడలిస్ట్. ఇప్పుడు వచ్చింది కదండి. థ్యాంక్స్. ఎంత చల్లని మాట చెప్పావు నాయన. నీ కష్టాలన్నీ గట్టెక్కే, ఇకనైనా ప్రశాంతంగా ఉండు.
నైనా అర్చన పాడుచోకు. లేదు, ఈ ఇంటి బాధ్యత నేను తీసుకుని మిమ్మల్ని అందరినీ సుఖపెట్టిన తర్వాతే నాకు ఆనందం. ఒరే బుజ్జిగా, ఈ రోజు నుంచి ఇంట్లో సంపాదించేది ఒక చేయి కదరా, 2 చేతులు. ఏమిటమ్మా ఇది? శుభవార్తలన్నీ ఒకటి తర్వాత ఒకటి అన్ని ఇవాళే మన ఇంటికి వచ్చేస్తున్నాయి. ఏమిట్రా అది? చెల్లాయికి రాజమండ్రిలో ఇంజనీర్ సంబంధం చూడమని నా ఫ్రెండ్ గోపి గుర్తుండాల్సి ఫోటో పంపించాను కదా, అమ్మాయి నచ్చిందని వాళ్ళు రిప్లై ఇచ్చారు. అబ్బాయి అమ్మాయిని ఫోటోలో చూస్తే సరేనన్నాడట. త్వరలోనే నిశ్చితార్థం పెట్టుకుంటామని రాశారమ్మా. చెల్లెమ్మా, కాదు కాదు, ఇంజనీర్ గారు భార్య గారు మీ ఆయన గారితో సిమెంట్ పాలు కొంచెం ఎక్కువ వేసి బ్రిడ్జీలు కట్టమని చెప్పమ్మా, లేకపోతే కూలిపోగలవు. ఉం? మేడం, ఎవరమ్మా నువ్వు? మీ మేనేజ్మెంట్ తో నడుస్తున్న కాన్వెంట్ లో పనిచేస్తున్న టీచర్ అండి. నా పేరు సుధా. ఏ పని మీద వచ్చావు? మీ ఆశీర్వాదం కోసం వచ్చానండి. నాకెందుకంత ప్రత్యేకమైన విలువ ఇచ్చావు? నేనే తీసుకొచ్చాను మేడం. నేను అమ్మాయిని ఆశీర్వదించడంలో నీ స్వార్థం ఏమిటి? మీ అనుమతి లేకుండా నా నేరుని కూడా నా వెంట నడవనివ్వను. నా జీవితం కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, ఏదైనా మీ తర్వాతే. సుధా, నీ తల్లిదండ్రులు ఎవరమ్మా? స్వయం శక్తి మీద ఆధారపడి బ్రతుకుతున్న దానికి ఆ వివరాలతో సంబంధం ఉందండి. మరి కృష్ణమూర్తి ఎవరో ఏమిటో తెలుసుకున్నావా? ఆయన మనసు ఎంత గొప్పదో తెలుసుకున్నాను. గడిచి పిల్లవే. మా కృష్ణమూర్తికి రుక్మిణిని వెతకాలనుకున్నాను, తానే సత్యభామను వెతుక్కుని తీసుకొచ్చాడు. నేను ఇష్టం లేకపోతే చెప్పాను మేడం, వెంటనే పంపించేయటమే. ఆ అగ్రిమెంట్ మీదే తీసుకొచ్చాను. ఏమిటయ్యా చిన్నపిల్లాళ్ళ, ఇంత దూరం నీతో నడిచొచ్చాక 7 అడుగులు వేయొద్దంటే ఎలా చెప్పు? ఆమెను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు, నువ్వు ఆమెకు అర్థం అవ్వు. అక్కర్లేదండి, నేనే ఆయనకి అర్ధాంగినవుతాను. కృష్ణమూర్తి, నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. నీ చెల్లెలకు పెళ్లి కుదిరింది, నీ తమ్ముడికి ఉద్యోగం వచ్చింది, నిన్ను అర్థం చేసుకునే భాగస్వామి నీకు దొరికింది. ఇంతకంటే ఇంకేం కావాలి? నిజమే అక్కయ్య, ఇన్నాళ్ళకి మళ్ళీ నేను చూడగలుగుతాను అనుకోలేదు. నేను అనుకున్నాను. సరే నువ్వు తినమ్మా. నేను మాత్రం అనుకున్నానా నిన్ను చూస్తానని? చాలా రోజులైంది. అంతేలే, ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎందుకు కలుస్తారో, ఎలా కలుస్తారో, ఏం చేస్తారో. ఇంట్లో అడుగుపెట్టి అర్హత కూడా లేదు. ఏంటది? ప్రాణమాలను కూడా లేకుండా వీడు ఉన్న చోట శని తాండవిస్తుందని, వీడు వచ్చాకే మన కుటుంబం కూలిపోయిందని నాన్న అన్న మాటలు నేను ఇంకా మర్చిపోలేదమ్మా. వీడికి ఇంట్లో ఉండే అర్హత లేదు. బాబు ఆగు, నా మాట విను. మహావృక్షాన్ని కూల్చివేసే వేరు పురుగు లాంటి వాడమ్మా వీడు. వీడు మన కుటుంబానికి చేసిన ద్రోహం ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఇంటికొచ్చిన శత్రువు కూడా అడిగినప్పుడు అన్నం పెట్టే వంశం రామంది. అసలు వాడు ఎందుకు వచ్చాడో తెలుసుకోకుండా ఏమిట్రా ఈ ఆవేశం? అమ్మా, దెబ్బతిన్న మన కుటుంబం ఇప్పుడే ఊపిరి పోసుకుంటోంది. మళ్ళీ అపస్మృతి పలికితే నేను తట్టుకోలేను. తమ్ముడి మీద ప్రేమతో ఇంట్లోనే పెట్టుకుంటావో, ఈరోజుగా బయటికి గెలుతావో ఆలోచించుకో. చూడమ్మా, నా సొంత అక్కయ్య, రక్త సంబంధం కదా అని ఒక్కసారి చూసిపోదామని వచ్చాను. అమ్మో, ఇంత గొడవ జరిగిపోతుంది అనుకోలేదు. వస్తానమ్మా. ఎక్కడికి వెళ్తా తమ్ముడు? అది కాదమ్మా, ఒక్క అరగంట ఉంటేనే ఇంత రభస జరిగిపోయింది. ఇంకా ఉన్నానంటే అమ్మమ్మమ్మమ్మమ్మ. వస్తానమ్మా, వెళ్ళొస్తాను తల్లి. ఏమిట్రా తమ్ముడు, ఎక్కడికి వెళ్తావు? వాడేదో ఉద్రేకంతో అంటే నువ్వు కూడా ఏమిటి? 4 రోజులు పోతే వాడు తెలుసుకోకపోతాడా? మీరిద్దరు మామ అల్లుళ్ళు కాకపోతారా? పద లోపలికి. ఉందా నాన్న? నువ్వు మాట్లాడక చంపేస్తాను. పద. పదరా, పదరా అంటుంటే. వెళ్ళని అమ్మా. పద. ఏమిటో మొహమాట పెట్టేస్తున్నావు. ఆంజనేయ స్వామి, నువ్వు ఉన్న చోట దెయ్యాలు రావని అంటారుగా, మరి వీళ్ళు వచ్చేసారే. ఇంతమంది ఆడవాళ్ళ కొలతలు తీసుకుంటున్నావు, కానీ ఆ ఎదురింటి నెలని మనసు లోతులు తీసుకుని నాకు చెప్పలేకపోతున్నావు. ఏం చెప్పను గురు, నువ్వు గనక ఆ అమ్మాయి వెనక చూస్తే వాళ్ళ అన్నయ్య నీ గుడ్లు పీకి చేతులు పెట్టేస్తాడు. గురు గురు గురు, ఆ ముసలి జంపకు గురు ఆ ఇంటి నుంచి చిట్టే వస్తున్నాడు. ఈ ముసలి జంబుకును పట్టిన ఆ ఇంటి లోగుట్టు తెలియను కదా. వాడిటే వస్తున్నాడు, పని జరిగేటట్టుంది. మన గురించి కాస్త జ్ఞానంగా చెప్పు. ఏమయ్యా టైలర్ అప్పారావు, విషయమా?
అయ్యి బాబోయ్, నా పేరు తమకెలా తెలిసిపోయిందండి? అదేనయ్యా నా ప్రత్యేకత. నా పేరు గరుత్మంతరావు. 1000 ఆమళ్ళ దూరంలో శవం ఉన్నా సరే ఇట్టే గుర్తుపట్టేయడం నా జాతి లక్షణం. నేను శవాలం కాదే. మరి జీవోత్సవం అనుకో. మా మేనగోడలు నలిని కరుణాకటాక్ష వీక్షణాల కోసం తమరంతా నిరీక్షిస్తున్నారు, అవునా? అయ్యి బాబోయ్, ఈ విషయం తమకెలా తెలిసిపోయిందండి? బొత్తిగా చీప్ ప్రశ్న వేకయ్యా, ఇమేజ్ దెబ్బతింటుంది. ఇంత మహానగరంలో టైలర్ అప్పారావు ఈ మారుమూలే టైలర్ కొట్టేందుకు తెరిచాడా అన్న వెధవ ప్రశ్నకి ఇప్పటికీ వెధవ సమాధానం దొరికిందయ్యా. గురువు గారు మహానుభావులు ఉన్నారు, వచ్చి కాలు మీద పడుకోండి. నువ్వు పడవేం నాయనా? నేను వాళ్ళ లీడర్నండి. ఆహా. మీరే చెప్పారు కదా ఇమేజ్ దెబ్బతినకూడదని. అంటే మా మేనగోడలన్నీ నేను ప్రేమిస్తున్న యువనాయకుడివి. అవునండి, నేను ఆవిడ మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, కలవరిస్తున్నాను. కానీ అంటే హలో అనే 2 అక్షరాలు నోచుకోలేదండి. ఊదేనా? ఊదేంటి సార్? నోచుకునే అవకాశం నేను కల్పిస్తానయ్యా. నాకేమిస్తావు? 1000 రూపీస్ ముందు అడ్వాన్స్ ఇచ్చేయి, మిగతా సొమ్ము పనయ్యాక. న్యాయమే. చూడు, రేపు పొద్దున్న 9:30 ముష్టివాళ్ళు వచ్చి తలుపు కొట్టు. మా నల్లి మంచినీళ్ళతో వచ్చి తలుపు తీస్తుంది. మియావ్, మియావ్. అయ్యి బాబు కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి ఊళ్ళోనే ఉండడయ్యా. మియావ్, మియావ్. ఆ బాలిక మహానుభావుల్లో ఉన్నారండి. నీ పాలిట ఆపద్బాంధం ఉన్నాయా. మియావ్, మియావ్. అదేంటి బర్రెలాగా దా అద్దా అంటావు? ఈ చక్క ప్రియా అని పిలవరాదు? పిలుస్తాను, ప్రియా అని పిలుస్తాను, లైలా అని పిలుస్తాను, అనార్కలి అని పిలుస్తాను. బండి కొంచెం లైన్లో పడినా. అయితే కొలతలు తీసుకో. తీసుకోనా? మ్మ్. ఈ టేపు సాక్షిగా నువ్వు లేని కత్తెర నాకొద్దు, నువ్వు లేని మిషన్ నాకొద్దు, నువ్వు లేని టైలరింగే నాకొద్దు. దా, దా, దా. వద్దంటుండే కత్తి వద్దంటుండే. కలవరింతలేమిటి? ఇంట్లో వాళ్ళంతా హరికథకి వెళ్ళారు, సరిపోయింది. కానీ నీ హరికథ బయటపడేది. అంటే కత్తెరలు కుట్టు మిషన్ గురించి కలవరింతలేమిటి? కాయలు రప్పరో బెదిరి పారిపెడిపో. దిక్కుమాల టైలరప్పారం కల్లో కింద రానిచ్చావు. మరేం చేయను? పొద్దున్న చేసిన మనిషి రాత్రి కల్లోకి వచ్చేస్తున్నాడు. అయితే రాత్రి నిద్రపోకు, పొద్దున నిద్రపో. పొద్దున్న నిద్రపోతే కర్ణం గారు అబ్బాయి కల్లోకి వస్తున్నాడు. అయితే మధ్యాహ్నం నిద్రపోకు. మధ్యాహ్నం నిద్రపోతే ముంతపు గారు అబ్బాయి కల్లోకి వస్తున్నాడు. అమ్మగారిది కొరకన్నారా? మీరు చిన్నప్పుడు స్కూల్కి టైంకి వెళ్ళారో తెలియదు, కానీ నా కూతురు కళ్ళకు మాత్రం టైంకి వచ్చేస్తున్నారా? చూడు, చిన్నబాబు తప్ప ఇంకెవరిని కళ్ళకు రానివ్వకు. చిన్నబాబు అసలు చూపు కాను నాన్న. పోనీ పెద్దబాబు గురించి కలగన్నా? ఈ పీక నొక్కేస్తాను. నువ్వు అసలు పడుకోకు, దిక్కుమాలి కళ్ళు రావు. ఫోన్లే, చిన్నబాబు గురించి ప్రయత్నిస్తాను. నా తల్లి, ఇప్పుడే పడుకొని అర్జెంటుగా చిన్నబాబు కళ్ళు తెచ్చేసుకో. అప్పటికు ఇదిగో ఆఫీస్ లో ఉంటాడే. పడుకో 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 పడుకో. మిస్టర్ అప్పారావు, స్వయంవరానికి సిద్ధంగా వచ్చేసాను. ఒరేయ్ బ్రదరు, నీ ఫేస్ చూస్తుంటే ఇవాళ నీ టైం ఏం బాగున్నట్లేదు. నీ నిర్ణయాన్ని మార్చుకోకూడదు. మనం అనుకున్నది సాధించే వరకు నిర్ణయాలు మార్చుకోం. మనం వెళతాం, ఆవిడ వస్తుంది, మనం మాట్లాడతాం, ఆవిడ మాట్లాడుతుంది. చూడండి రా, ఊసేస్తాను. ఏంటి అలా పడిపోయారు? దీనికి ఇబ్బంది వల్లారా? క్షమించండి సార్, ఈ మధ్య మా వాడు మార్నింగ్ వాక్ చేస్తున్నాడండి. ఇప్పటిదాకా లెఫ్ట్ అండ్ రైట్ తిరిగాడు, ఇప్పుడే అబౌట్ టర్న్ అయ్యాడు, మీరు కనపడ్డారు, వాడు పడిపోయాడు. మీరు పర్మిషన్ ఇస్తే బాడీని మోసుకుపోతాం. ఇక్కడి మెతుకుల కోసం మీ లీడర్ని చేరిన పక్షి గురించి ఎందుకంటే అంత ఆందోళన పడుతున్నారు? సుధా, సమస్యలతో పోరాడి పోరాడి కష్టపడి స్వర్గం లాంటి ఇంటిని నిర్మించుకున్నాను. నాకున్న ఆస్తి, ఆ ఇంటిలో శాంతి, మా అందరి మధ్య ఉన్న అన్యోన్యత, ఆప్యాయత అయిపోతే నేను భరించలేను, బ్రతకలేను. పాలకుండ లాంటి మా కుటుంబంలో మళ్ళీ వాడు ఏ క్షణంలో ఉప్పురాయి వేస్తాడోనని నా భయం. భయమైన మాట మీ నోట వినడం నాకు ఆశ్చర్యంగా ఉంది. వాడి సంగతి నీకు తెలియదు సుధా. మీ సామర్థ్యం నాకు తెలుసు. చూడండి,
నాకు మా ఇంట్లో లేని మనశ్శాంతి ఆప్యాయత మీకున్నాయి. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అవి పోయే పరిస్థితి వస్తే మీరే కాదు నేను కూడా భరించలేను. మీకు తోడుగా నేనున్నాను. సుధా, ఏమిటండి ఆలోచన? తొందరగా చేయండి. ఏంటి మీరు చెప్పింది చేస్తారా? అలా అయితే నాకు అక్కర్లేదండి. నిలబడండి బాబు, కుర్చీ కావాలి. అంతే. ఏమిటయ్యా పని చేసుకుంటున్నావా? ఆహా, నువ్వయ్యా మనిషి అంటేను, ఇదయ్యా ఆఫీస్ అంటేను, ఇవయ్యా అకౌంట్లు అంటేను. చూడలుడు, ఈ ప్రపంచం అంతా కంచుగా బట్టి వెతికినా నీలాంటి మంచి మనిషి కనిపిస్తాయా? ఎప్పటికైనా నా కూతురికి నీలాంటి వజ్రానికి పెళ్లి చేయాలి నా లక్ష్యం. ఏమిటి నాకా? బాబు, నేను లక్షలు సంపాదించానయ్యా. ఏదో రేస్ కోర్సులో ఆ గుర్రం బద్దకించి ఒక కాలు వెనకేసి నష్టపోయాను, కానీ ఎప్పటికైనా లక్షలు సంపాదిస్తాను, రేస్ కోర్సుని కొనేస్తాను. నా కూతురు నువ్వు కంటే నాకు కావాల్సిన వాళ్ళు ఎవరున్నారయ్యా? నువ్వు అను. ఏమిటి నువ్వు అన్నావా? ఊరుకోవయ్యా, అసలు మర్యాద తెలియదేవయ్యా. అసలు అన్నయ్య పెళ్లి కాదు నా పెళ్లి ఏంటయ్యా? అసలు ఆ పెళ్లి అవద్దు. ఇది నా ఆఫీస్ అనుకున్నావా, ఇల్లు అనుకున్నావా? మర్యాదకి ఎక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా? ఏయ్ ప్యూన్, అబ్బాయి కాఫీ అక్కర్లేదయ్యా. అబ్బాయి కాఫీ వద్దు. మీరు చెప్పేది ఏమిటి? పాల్బాబు గారు మీరు చెప్పేది విన్ను. Come on, I said do it. అక్కయ్య ఆ, అక్కయ్య, ఏమిట్రా? మనుషులు దేవతలు చూడలేరంటారు, కానీ నేను అబద్ధం అంటాను. ఏ నేను చూస్తున్నాను కనుక. ఎక్కడా? రోజు దేవతలంటే నేను చూస్తున్నాను కదా అక్కయ్య. పోరా. అది కదా అక్కయ్య, నన్ను జాలితో ఇంట్లో ఉండవచ్చావా? ఇంత అన్నం ముద్ద పెడుతున్నావా? అలాగే ఈ పిల్లకి పెళ్లి కూడా చేయించేసావంటే నీ పేరు చెప్పుకొని కాశీ పోయి బతుకుతాను. అలాగే ఏదైనా మంచి సంబంధం చూసి చేద్దాం. ఆ? మంచి సంబంధం, సరేనా? మంచి సంబంధం. ఆహా, ఆహా. నన్ను ఇప్పుడు రుబ్బురంతో బుర్ర బదలగొట్టాక చచ్చిపోతాను. తమ్ముడు, ఇంత మాటల్లో నేను బతకనంటే రుబ్బురంతో బుర్ర బదలగొట్టాక చచ్చిపోతాను. తమ్ముడు, అంతే, చచ్చిపోతాను. ఏంటది? ఆ. ఏ, నా పిండి పాడైపోతుందా? ఏమిటి కృష్ణమూర్తి గారు, అక్కడ మాయా జూదం మొదలైంది. తమ్ముడు ఏమి పట్టినట్టు పౌలించేమిటి? వచ్చింది నారదురా. నారదుడు బయట ఉన్నాడు. ఇప్పుడు వచ్చింది లక్ష్మీదేవి. లేలే. అయితే అభయం ఇస్తున్నాం. సమయం వచ్చినప్పుడు సంభవామి యుగే యుగే. అంటే నీ ఉద్దేశం గజలక్ష్మిని పెద్దోడికి ఇచ్చి చేద్దామనా? షు, షు, షు. తప్పక్కయ్య, పెద్దోడికి పంతులమ్మకి ఓ నిర్ణయం కొంచెం చిన్న పెట్టమ్మా. ఇప్పుడు మురారికి నా కూతురు నుంచి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరు నీ పాదాల దగ్గర పడి ఉంటారు, నేను కాశీలో పడి ఉంటాను. ఆలోచి. ఏమిటో పిచ్చిముండ, చిన్నబావ 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 అంటూ కాకిలా అరుస్తూ ఉంటుంది రోజును. అలాగే ఆ, పెద్దోడికి కూడా ఓ మాట చెప్పి అలాగే చేద్దాం. చూడక్కయ్య, ఈ ఇంటికి పెద్దానివి యజమానురాలివి నువ్వు. నీకు ఇష్టం లేకపోతే చెప్పే, దాన్ని నేను గోతులో తోసి నేను నూతులో దూకి చచ్చిపోతాను, లేకపోతే ఈ గిన్నెతో బుర్ర బద్దలు కొట్టాయి. అబ్బాబా ఏమిట్రా మాటలు? మీరంతా అవునంటే నేను కాదంటానా? ఎందుకైనా మంచిది, బాబుకు కూడా ఒక మాట చెప్పి చేద్దాం. ఏమిటమ్మా నాతో చెప్పేది? మావయ్య ఏమన్నా పరాయివాడా? నీ మాట మేము ఎప్పుడన్నా కాదన్నావా? ఇదేమన్నా కానిపోయినా శుభకార్యం. మావయ్య ఒకసారి ఇలా వస్తావా? నీ కూతుర్ని పెళ్లి చేసుకునే అదృష్టం నాకు లేకపోయినా నా తమ్ముడి అదృష్టం చూసి నాకు చాలా ఆనందంగా ఉందనుకో. అల్లుడు, ఇదేమి కల కాదు కదా? చూసా, కల కాదు, నిజం. మావయ్య ఒక్కసారి నిన్ను కౌగిలించుకోవాలనుంది. కౌగిలించుకోనా? అల్లుడు, నా ఇమేజ్ పెంచేసే అల్లుడు. ఉదయం 7:30 శనిగ్రహాలు 2 ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. ఒకే దెబ్బకు 2 పిట్టలు. అబ్బా, మొత్తానికి సార్థక నామధేయాలు అనిపించుకున్నారు. అంటే కలియుగ కంసుని అదరకొట్టిన శ్రీకృష్ణ పరమాత్మ నమో నమః. అంతేకాదు, ఈ అందాల రాత కోసం వెలిసిన రసిక రాజశేఖర రాధాకృష్ణ కూడా. ఉమ్? హ్మ్.